మనం విత్తనాల కోసం ఉంచుకున్న టమాటా పండు బాగా మాగిందండి. చూడండి నేను ఇలా పట్టుకోగానే అలా ఊడొచ్చేస్తుంది కదా! దీంట్లో విత్తనాలు మంచి క్వాలిటీగా ఉంటాయండి. ఎందుకంటే మనం చెట్టుకి ఫస్ట్ వచ్చిన కాయని చెట్టు విత్తనాల కోసం ఉంచుకుంటే చాలా మంచిగా చెట్లు గ్రో అవుతాయండి. అందుకోసమే నేను ఒక మంచి టమాటాని అలానే ఉంచేసాను. దాన్ని విత్తనాలు తీసి పెట్టుకుందాము. ఇవన్నీ మనకి మిద్ది పైన ఉన్న ప్లాంట్స్ అండి. త్వరలో ఇవన్నీ అంటే సీజన్ అయిపోయింది కాబట్టి టమాటా చెట్లు తీసేసుకొని మళ్ళీ కొత్తవి వేసుకుంటే బాగుంటాయి. ఇవి సోంపండి. ఇవి ఉంచుకొని ఎండబెట్టుకున్న బాగుంటాయి. లేదా వీటిని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే టీ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మనకి టమాటాస్ చూడండి ఎంత మంచిగా వచ్చాయో. బాగున్నాయి కదా! రోసెస్ కూడా చాలా వచ్చాయండి. ఈ వీడియోస్ కూడా మీకు చాలా పెట్టున్నాను నేను. ఇప్పుడు మీకు ఒక కర్బూజా చూపిస్తానండి. దాంతోటి ఐస్ క్రీమ్ చేశాను. చాలా బాగుంది. ఇట్లా కొంచెం రాలిపోయింది. ఇది కొంచెం మాగగానే దాన్ని తీసి ఐస్ క్రీమ్ చేశాను. లాంగ్ వీడియోలో పెట్టాను చూడండి. చూసారా ఎంత మంచిగా ఉందో. చూస్తూనే ఉండండి. ట్రెండింగ్ సురేఖ. థ్యాంక్ యూ.